రీచ్ అయ్యాను లొకేషన్ నైన్ దగ్గరికి. థర్టీ నన్ను పికప్ 9:40కి అలాగా పికప్ చేసుకున్నారు. ఏడ్చేశారు ఫస్ట్ చూడగానే. నువ్వు అలా ఏడ్చావా? ఇద్దరం ఏడ్చాము. ఉమ్, అలాగా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకెవరు వద్దు మనకి అనుకుని మాట్లాడుకొని మా జీవితం ఏదో మేము బతకాలని డిసైడ్ అయిపోయాం. ఓకే. సో ఇంక మీ లైఫ్ ఏంటో మీరు లీడ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే జ్యోతిర్లింగాల్ని నేను దర్శించుకోవాలి అని అఘోరి చెప్తూ ఉందో, ఇప్పుడు మీరు అటు వెళ్తున్నారా? లేకపోతే నిన్న చెప్పడం జరిగింది కదా, ఇంటికి తీసుకెళ్తాను, ఇంట్లో ఇంకా తన కుటుంబ సభ్యులు నువ్వు మొత్తం ఒక ఫ్యామిలీ లాగా మేము కలిసి ఉంటామని చెప్పడం జరిగింది కదా, అలా మీరు ఏమైనా ఇంటికి వెళ్తారా లేకపోతే ఏంటి? దీని గురించి కూడా ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా అది లేకపోతే అది తర్వాత, కానీ మేము ఏం చేస్తున్నాం మన కార్యాచరణ మాత్రం ఎవరికి చెప్పం. అంటే ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటున్నారు మీరు ప్రెసెంట్? అంటే మళ్ళీ మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్ను తీసుకెళ్లిపోతారనా? తీసుకెళ్లిపోయినా కూడా ఈసారి నేను వెళ్ళను, ఎందుకంటే నేను మీడియా ముందుకి చెప్పేశాను. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఆ పోలీసులో మంగళగిరిలో కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ద మేజర్. ఓకే, పేరెంట్స్ గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ముందు నేను ఇచ్చాను కాబట్టి నా బాధ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. కానీ నా కేసు తీసుకోకుండా పట్టించుకోకుండా మూలపడేసి మా పేరెంట్స్ ఇచ్చింది తీసుకొచ్చి అది లీడ్ చేస్తున్నారు వాళ్ళు, అది మెయిన్ హైలైట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకన్నా ముందు నేను ఇచ్చేసి నా స్వతహా నేను వచ్చేసాను, నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, నేను అఘోరమ్మతోనే ఉంటాను, అమ్మ నాన్న చూడాలనిపిస్తే నెలలో 10 రోజులు 5 రోజులు వచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తాను వాళ్ళకి ఇష్టమైతే అని క్లియర్ గా రాసి వచ్చాను. విష్ణుకి నాకు కూడా ఏ సంబంధం లేదు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది అని కూడా నేను రాసేసి వచ్చాను అదే రోజు. మే 21 ఫ్రైడే అనుకుంటా, నైట్ 10:30కి ఏమో కంప్లైంట్ రాసి ఇచ్చి రావడం జరిగింది. కనీసం ఆ కంప్లైంట్ రాసి నేను బయటకు వస్తుంటే మా అన్నయ్య నాన్న నన్ను లాక్కెళ్ళిపోయారు ఇంటికి, జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా పట్టుకుని ఆటోలో ఎక్కిచ్చేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికీ నాకు వాళ్ళు గోర్రు ఘాట్లు అవన్నీ చేతి మీదే ఉన్నాయి. ఇంకా ఇంటికి తీసుకెళ్లారు, ఓకే సైలెంట్ గా ఉన్నాను. నెక్స్ట్ డే మాత్రం ఎలాగైనా వెళ్లాల్సిందని పట్టుబడి తర్వాత 22nd ఆఫ్టర్నూన్ నేను వచ్చేయడం జరిగింది. మళ్ళీ 15 days అయిపోయింది, గుజరాత్ కు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఇది ఒక్కటే చెప్తాను, వాళ్ళు నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా మా దగ్గరికే తీసుకెళ్లే అవకాశం లేదు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకండి దయచేసి, ఈసారి ఊరుకునేదే లేదు. ఓకే ఓకే. సో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నావు అయితే, కేవలం విష్ణుకేనా ఇది వార్నింగ్ లేకపోతే మీ పేరెంట్స్ కి కూడా ఇస్తున్నావా? నన్ను ఇంకా తీసుకెళ్ళొద్దు, నా గురించి నార్మల్ గా ఉన్న మా పేరెంట్స్ కి అయితే నేను ఈ మాట చెప్పను, విష్ణుకి అయితే చెప్తున్నాను గట్టిగా. అలాగే విష్ణు మాటలని ఇప్పుడు ఎవరైతే మీడియా ముందుకైతే వస్తారో మా పేరెంట్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు విష్ణుని కనుక దూరం పెట్టి, ఎందుకంటే నిన్నటి వరకు కూడా విష్ణువే మా అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఉంటాడు అని చెప్పి మాట్లాడారు కాబట్టి పేరెంట్స్, ఒకవేళ విష్ణుని కానీ వాళ్ళు దూరం పెడితే, కుటుంబ సభ్యులు దూరంగా కానీ పెట్టేస్తే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావా మళ్ళీ? వాళ్ళు పెడతారని చెప్పి నేను అనుకోను, ఎందుకంటే ఇప్పటికి కూడా గైడెన్స్ చేస్తున్నాడు. అమ్మ మాట్లాడకపోయినా కానీ నాన్న అన్నయ్య మాత్రం టచ్ లో ఉన్నారు, ఫోన్ కాంటాక్ట్ లో తను ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. లేదంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చేంత ఆలోచన వాళ్ళకి రాదు. డెఫినెట్లీ గైడెన్స్ చేస్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు మనిషి ఎందుకు కనిపించట్లేదు? కేవలం ఫోన్ లోనే మొత్తం కూడా గైడెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు. అయితే మనిషి ఇప్పటి వరకు అయితే బయటకు రావట్లేదు కదా విష్ణు, నిన్నటి నుంచి. ఈ రోజు ఏదో ట్రీ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, ట్రీ మీడియాలో అమ్మని లైవ్ లో తీసుకున్నారు కదా, చూసాం అక్కడ. ఆ మీడియాలోకి ఎక్కి చెప్తున్నాడు. ఓకే, సో లైవ్ లో చెప్తున్నాడు అనమాట, మొత్తం కూడా మరి గైడెన్స్ ఇస్తున్నాడు. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా కావచ్చు ఇది సపోర్ట్ చేస్తా అంటున్నావు, ఎలా చేస్తావు ఏంటి? ఇంటికి వెళ్తావా లేకపోతే కేవలం ఫోన్ కాల్లోనే నువ్వు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉంటూ ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ విధంగా చేస్తావా ఏంటి? ఇంటికంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కలవడానికి, అయితే ప్రెసెంట్ కలవలేను, ఫోన్ కాంటాక్ట్ లో టచ్ లో ఉంటాను. ఫైనాన్షియల్ గా అంటే ఇంకా మా అన్నయ్య చూసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తాను మనీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ పయనం ఎక్కడికి అమ్మా? నెక్స్ట్ ఓకే, మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా చెప్పనన్నారు. ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమైనా ఇల్లు తీసుకొని ఉంటారా, ఇంట్లో ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే కారులోనే జీవితాంతం కూడా తిరగాలనుకుంటున్నారా? ఇలా కారులో తిరిగితే సరిపోతుందా?
ఏం చేయాలనుకుంటున్నారు లేదు, నెక్స్ట్ లేదు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు అఘోరి? కార్ లో అయితే ఉండము, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక జాగాలో కూర్చుని మంచిగా ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్నకి ఇష్టమైతే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఉమ్. సెటిల్ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఓకే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అయితే. యా. ఎక్కడ 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 కట్టుకుంటారు? అఘోరి యొక్క సొంత ఊర్లోనా, లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ అనుకున్నారా ఎక్కడైనా మేము ఇల్లు కట్టుకోవాలి ఒక ఏమైనా ఇక్కడ ప్లేస్ ఉందామని? అనుకున్నాము. ఒక ప్లేస్ అనుకున్నాము, అక్కడ కట్టుకుంటాం. ఓకే ఓకే. అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు ప్రెసెంట్? మొత్తం నిన్నటి వరకు చాలా డల్ అయిపోయి డీలా పడిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఆ హ్యాపీనెస్ అంతా ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఫీల్ ఉంటది కదా, మిస్ అయిన ఫీలింగ్ ఉంటది కదా. ఎన్ని రోజులు కలవకుండా ఉన్నారు? ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు మీరు? 3వ తారీఖు మాత్రం తీసుకొచ్చారు నన్ను అక్కడ నుంచి, గుజరాత్ నుంచి. నిన్న డేట్ 11 అనుకుంటా, మేబీ. యా, దాదాపు ఒక 7-8 days గ్యాప్ వచ్చింది కదా. యా, చాలా మిస్. 7-8 days ఏంటి ఏదో చెప్తున్నట్టుంది అఘోరి నీతోని, సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. అవును పాడు పాడు పాట పాడు. మొన్న పాడింది కదా, పాడేవుగా. యా, ఇదైతే ఆ పాట ఆ రోజు పాడింది అమ్మ కోసమే, ఇప్పుడు పాడుతుంది అమ్మ కోసమే. యా. కంబారు. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ ఏ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా, అది అవసరమా, ఇంకా ప్రాణమా, ఇదే పరవశమా, నా పాటలో ఇంతటి మహిమ, కొంచెమాగుమా, నా మనసు నాల జడి నిజమదే పిల్ల, తెలిపితే మళ్ళా నిదురలో విన్నా నీ పాట. చాలండి. అఘోరి అసలు అనుకున్నావా నీకోసం ఇట్లా ఒక అమ్మాయి ఇలా పారిపోయి రావడమే కాకుండా ఇలా మీకోసం ఒక పాట కూడా పాడుతుంది? అసలు అనుకున్నారా మీరు? అంత పరమేశ్వరుడు లీల. బంధం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది నాకు ఇవ్వడం జరిగింది. హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని అక్క, అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి, ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు రావట్లా. ఏమో ఓకే, ఇదంతా వస్తే ఇంకేం లేదు. లేదు లేదు రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే. భైరవన్ వెనక పెట్టు. రెడీయా? రెడీ. రైట్. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటది. హ్యాపీగా ఉన్నాం అంతే, నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ, శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో, శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న కూడా మీ ఒక్కరిని సింగిల్ గా కాదు కాదు మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? ఓకే. అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా
ప్రేమ అనేది మనుషులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు. హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. లోకం ఏమనుకున్నా ఇందులో ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. వర్షిని ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ, బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్ద పప్పు పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలు అంటే ఇష్టం. ఓ, ఇంకా? అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, శివయ్య నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా చూస్తున్నాడా? బాగా ఎగబడ్డాడు. నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. ఓకే. సో నేను అఘోరియే కాదు, భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా, చాలా చాలా మిస్ అయ్యాడు పాపం. అది ఏం తినలేదు. అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమాభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకసారి దూరం అయితే. సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్. అందుకనే ఫస్ట్ డే ఇంకా తినలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం పెట్టినా తినలేదు. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇంకా నేను బలవంతంగా కొద్ది తినిపిస్తే ఇంకా ఫుల్ గా తింటుండు. ఓకే. అఘోరి మీకు దగ్గరికి వర్షిని వచ్చేటప్పుడు కట్టు బట్టలతో రావడం జరిగింది. ఏంటి మరి అమ్మాయికి ఏం కొనివ్వడం లేదా? షాపింగ్ కి తీసుకెళ్ళడం కానీ, బట్టలు కొనివ్వడం కానీ, మిమ్మల్ని నమ్మి అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి అలాగే వచ్చేసింది. త్వరలోనే అలంకరణ చేసుకుంటది, చూస్తారు. అప్పుడు ఒక ఫోటో పెడతారు, చూడండి. కొనబోతున్నారు? ఏం కొనబోతున్నారు? డ్రెస్సులు తీసుకుంటారమ్మా, డ్రెస్సులే తీసుకుంటారు. బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటది. ఆమె కావాల్సినవి తీసుకుంటది, ఎందుకు ఇప్పకుండా ఉంటామా అమ్మ. ఓకే. ఇంకేంటి వర్షిని, ఏం చెప్తావు? మొత్తం ఇప్పుడు మీడియా అంతా కూడా నీ వైపే ఉంది. వర్షిని క్షేమంగా వెళ్ళిందా లేదా, నెక్స్ట్ వాళ్ళ కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ పైనే ఉంది. ఏం చెప్తావు ఈ రోజు అన్ని మీడియా ఛానల్స్ కి కావచ్చు, నీ గురించి మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా? యా, నేనైతే క్షేమంగా అయితే అమ్మ దగ్గరికి వచ్చాను, ఏ ఇబ్బంది లేకుండా. నేనైతే చెప్తాను, చూసే జనాలకైనా గానీ, మీడియాకైనా గానీ, పోలీస్ వాళ్ళకి గానీ, మా పేరెంట్స్ కి గానీ, హ్యాపీగా ఉన్నాము. మా జీవితం మేము చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా లీడ్ చేస్తాము. మమ్మల్ని ఎవరు దయచేసి అడ్డుకోకండి, విడతీయాలని చెప్పి ప్రయత్నించకండి. ఇంకోసారి మమ్మల్ని విడతీయాలని ప్రయత్నిస్తే అది నిజంగా నా చావుతోనే విడిపోతది. నేనైతే ఇది పక్కా చెప్తాను. ఆమె కాదు, నేను కూడా తట్టుకోలేను. నేను కూడా లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యాను. డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేస్తాము అన్న డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు? అంటే అంతే, ఇంకా దూరం అనేది కాబట్టి. ఒకవేళ విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళకి ఇది చెప్తున్నాను, మీరు ప్రయత్నించాలి అంటే విడదీయాలని ప్రయత్నించకండి. ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం ప్రాణమైన కోల్పోతాం, కానీ మా ఇష్టాన్ని మాత్రం మేము వదులుకోం. ఇది మాత్రం చెప్తాను. ఓకే.
దయచేసి కాంట్రవర్సీకి కూడా మేము రావాలని అనుకోవట్లేదు. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. దయచేసి మేబీ నాకు తెలిసి ఇంకా ఏ ఇంటర్వ్యూ ఇవ్వము, ఏ మీడియా ముందుకి రాము, కాంట్రవర్సీకి అస్సలే వెళ్ళము. మా బతికేది మేము బతుకుతాము, మమ్మల్ని బతకనివ్వండి ప్రశాంతంగా. మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే రైట్ వర్షిని, మీ పేరెంట్స్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నిన్ను పిలుస్తాము, ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి మాట్లాడతావా, వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? వస్తాను, బట్ కానీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటా మాత్రం సహించలేను. అంటే అంటే వాళ్ళని కలిసి ఓకే మీడియా ముందు లైవ్ లో మాట్లాడడానికి ఫ్రేమ్ మంచిగా పెట్టవమ్మా. మాట్లాడడానికి సిద్ధం, కానీ వాళ్ళు అక్కడ నమ్మకంతో మమ్మల్ని పిలిచి ఏదన్నా ఇది చేస్తారని మాకు డౌట్ గా ఉంది. ఓకే అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అందుకని ఏది చెప్పి చెప్పిందని అంటే చెప్పి- మేము ఓకే మేము ఒప్పుకుంటాము మిమ్మల్ని మేము స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచినా సరే మీరు నమ్మరన్నమాట, అయితే వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వెళ్తాము కానీ కొంచెం టైం తీసుకుని వెళ్తాము. ఈ వేడి వేడి మీద వెళ్తే ఎలా ఉంటాయి అనేది అర్థమవుతది. అంటే మీకు కూడా చూసే వాళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్తాము. ఎందుకంటే మాకు ఎలాగో threat ఉంది ఆల్రెడీ కాబట్టి- అఘోరి పైన అటు మిస్సింగ్ కేసు కావచ్చు లేకపోతే కిడ్నాప్ కేసు అని చెప్పి ఆల్రెడీ 2 కేసులు అయితే నమోదు అవడం జరిగింది కదా, మరి దాని మీద ఆమె క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి కూడా రావాలి కదా, మరి అప్పుడు నువ్వు కూడా యా, ఉండాలి అప్పుడు కదా ఇద్దరము పక్కన. వస్తాము. యా, అప్పుడు ఇద్దరము వస్తాము. నన్ను ఎవరు అంటే కిడ్నాప్ చేయలేదు, నేనేం మిస్ అయిపోలేదు, ఇక్కడే క్షేమంగా లైవ్ లో ఉన్నాను. కిడ్నాప్ అయితే మాత్రం నన్ను ఎక్కడైనా దాచేయాలి కదా, మరి ఇంత బహిరంగంగా లైవ్ లోకి వచ్చి చెప్పను కదా. ఉమ్, ఉమ్. ఇష్టపూర్వకంగా వచ్చాను, ఎవరి బలవంతం లేదు. నేను చెప్తుంటే నేను ఇంత మొత్తుకునంటే ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఉమ్. కిడ్నాప్ కేసైనా కానీ మిస్సింగ్ కేసైనా కానీ పోలీసులు ఎలా తీసుకున్నారు? అంతకు ముందే నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఓకే సో అంటే ఇక్కడ ఏంటంటే ఆ కేసు అది పెట్టినప్పుడు నువ్వు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సింది మరి మీ పేరెంట్స్ కైనా లేకపోతే పోలీసులకైనా, నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చాను అని చెప్పి. నేను కేసు ఇవ్వక ముందు 4 రోజుల నుంచి వాళ్ళు బతిలాడుకున్నాను, ఒప్పుకోండి అని. వాళ్ళు నో చెప్పారు. సో వాళ్ళు నో చెప్పడం వల్ల నేను ఎంత బతిలాడినా కూడా, నేను నో చెప్పినా కూడా, అదే వాళ్ళు నో చెప్పడం వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. फोन पे है हम लोग, फोन बात कर रहे हैं, ठीक है? हर हर महादेव, हर हर महादेव। ఓకే ఎక్కడికి వెళ్ళినా సరే అఘోరికి ఫుల్ ఫ్యాన్స్, నెక్స్ట్ భక్తులు కూడా బాగా ఉన్నట్టున్నారు. యా, తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ 2 రాష్ట్రాల్లో ఇక్కడ నార్త్ సైడ్ మాత్రం చాలా భక్తులు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే రెస్పాన్స్ అయితే బాగుంది. పూజలు అవి ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? అంటే ఈ రోజే కదా కలిసింది, ఏమో కరచేరని ఇంకా తెలీదు, మేము కూడా ఏం అనుకోలేదు. కొన్ని అయితే మాట్లాడుకున్నాం. భైరవ్ పూజలు ఎప్పుడు ఆపము, ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు, ఓకేనా? ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. ఆహా అది కూడా సామరస్యంగా, నో కాంట్రవర్సీస్, ఓకే ఓన్లీ సామరస్యంగా. కాంట్రవర్సీలకు అస్సలు దూరం. ఓకే ఎందుకంటే సో అయితే నన్ను మీరు నమ్ముకొని ఏదైతే ఆడపిల్ల ధర్మ వచ్చింది పోరాటం కాబట్టి. అన్నారు, దేవాలయాల పైన అలాగే సనాతన ధర్మం పైన, ఇప్పుడు మీరు అఘోరి ఇంతకు ముందు ఒకరు ఇప్పుడు ఇద్దరుగా అయ్యి పోరాటం చేస్తారన్నమాట. 100% అది ప్రణాళిక ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కాదు అంటే ఇప్పుడు ఈ పోరాటాల్లో ఆమె కూడా మీతో భాగస్వామి అన్నమాట అయితే. అంతే కదా, కానీ కాంట్రవర్సీస్ కి వెళ్ళాం అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా తోడుంటాను, సపోర్ట్ చేస్తాను మంచిగా. అది నా బాధ్యత కాబట్టి నా బాధ్యతని నేను నెరవేర్చుకుంటాను.